హలో మీ ఇంటికాడికి లడ్డుగాడు అనే ఒక ఫోరోడు వస్తాడు. ఆయనకి తువ్వాల 10,000 కట్టి పంపి. నా మాటలు ఏంటే నగొస్తుందా నీకు? ఏంటిది? నన్ను చూస్తావు ఏంటిది? మజాక్ చేస్తున్నావా? అడ్రస్ చెప్పు, ఫోటో తీసి పోస్ట్లో పంపిస్తా. ముందుగల పైసలు ఆగు. ఈడేందిరో తుపాకీ పట్టిండు, ఎవరికి ఫోన్ చేసి పైసలు గీసలు అంటుండు. ఏం చేస్తుండీడు? సేటు సిగ్నల్ లేనట్టున్నా, సిగ్నల్కి రా. నేను సత్తిని మాట్లాడుతున్నా. ఓ 1,00,000 రూపాయలు శ్రద్ధాలు కట్టి మీ ఇంటంట శ్రద్ధ డబ్బల వారి మా వాళ్ళు వచ్చి తీసుకుంటారు. ఏంటిది? నన్ను చూస్తావా నువ్వు? తుపాకీలా గుండును చూస్తావేమో కానీ సత్తి కానీ గుండును చూడలేవు నువ్వు. సత్తిని చూడాలంటే సంవత్సరం పడతా నీకు. ఏ సత్తి, నువ్వేంది? నీ ఆలతేంది? ఎవరిలో బోలు పట్టిస్తున్నావు? నీ లొడాస్ లాగోడా మోకాళ్ళ దాకా షెడ్ వేసుకున్నాడు. ముఖం చూస్తే బాగాలేదు అనుకుంటున్నారా? హైదరాబాద్ పబ్లిక్ కి నీళ్లు తాగి ఫీనుకు వచ్చిన. తాపదు దాతమ్మి, హైదరాబాద్ లో సగం మందికి నీళ్ళే దొరుకుతలేవు. తాగుతావా? నీళ్లు తాగుతావా? ఇంతే 3 చిల్లర నీళ్ళే, ఇనకపోతే 7 చిల్లర మురికి నీళ్లు తాగిపిస్తా. వామ్మో, ఈడేదో బెదిరించే కార్యమే ముంగటేసుకున్నాడు. తమ్మి సత్తి, వెనక ముందు చూసుకొని మాట్లాడరా, పోలీసు వాళ్ళు విన్నారంటే. పోలీసులు అంటే బుగులు పట్టేటోళ్ళే ఎంత ముందు చూసుకుంటారు. పోలీసు వాళ్ళకి ఇవన్నీ పట్టించుకోరు, నచ్చాయి. అది కాదు కానీ సత్తి, అసలు నీకు తుపాకీ పట్టుకొని నీకు వస్తుందారా? ఎందుకు ఇంత గప్పాలు కొడుతున్నావు నువ్వు? తుపాకీ సినిమాలలో చూస్తలేవా? నేను ఎవరిని ఏమంటలే, ఉత్తగానే బెదిరిస్తా అంతే. ఉత్తగా ఎవరు పెడతారు అక్క బువ్వా? సినిమాలను చూసి డైలాగులు కొట్టకు. సినిమా వేరు, జీవితం వేరు సత్తి. అరే ఇక్కడ రారా, నా దగ్గర పని ఉన్నా చేస్తారా? ఈ దోస్తుగాలు అందరికి ఎరక చెయ్యి. ఎంత మంది వచ్చినా పెట్టుకుంటానా ఏంట? ఏయ్, పోరగాళ్ళని కూడా చెడగొడుతున్నావా? విత్తిరి సత్తి కొలువు కంపెనీ అన్ని ఊర్లలో ఉంటది. 20 తారీఖే పోరాలకు 20,000 జీతం ఇస్తా. సినిమాలు చూసి నువ్వు బాగా చెడిపోయినావురా. నిన్ను యాదగిరి గుట్ట కన్నా తోలియాలి, ఆడినా చక్కగా అవుతావు. సినిమాలు చూసి ఇంకా మర్డర్లు ఎత్తుకపోకడకి ఇవన్నీ చేస్తున్నారు. నేనేమన్నా గట్ల చేస్తున్నానా? బెదిరిస్తున్నా గంతే. ఫోన్ చేసి పైసలు అడుగుతున్నా ఫోటో తిప్పలకు. సినిమాలలో చూపించేది నిజం కాదురా, అదంతా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమే. అంత ఉత్తకథనే. ఉత్తుగా ఏం కాదక్క. సినిమాలు చూసే దొంగతనాలు ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారు. కానీ బుడ్డ సినిమాలలో కూడా మోసం ఎట్లా చేయాలో చూపిస్తురాక. మరి సినిమాల తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్నది కూడా చూపెడతారు కదా, అది కూడా జరుగుతుంది నిజ జీవితంలో. పట్టుబడతారా? పోలీసు వాళ్ళు పట్టుకున్న రాక ఊకుంటామాక సగం పైసలు అన్నా ఖర్చు పెట్టుకుంటాము. దొరకంగానే ఇంకా సగం ఇచ్చేస్తాము. సినిమాలు చూసి నేర్చుకునేది గిదేనా నువ్వు? వీరోలే చెప్తున్నారు అద్దంతో వాళ్ళ పైసలు ఎట్లా సంపాదించాలో అంత అని. సినిమాలు చూసి మంచి కూడా నేర్చుకోవచ్చు తెలుసా? మంచిమని కావాలక్క. కంప్యూటర్లో చూసే ఏటీఎం ఎట్లా ఎత్తుకోవాలో నేర్చుకున్నాడు. ఇంకొకటి అయితే సినిమాలు చూసి బ్యాంకులు ఎట్లా లూటీ చేయాలో నేర్చుకున్నాడు. బతకని కంటే ఏకాయ కష్టం అన్న చేసుకోవచ్చు, కానీ బాగుపడాలంటే సినిమాలు చూసే నేర్చుకోవాలక్క. అయితే శ్రీమంతుడు సినిమాను చూసి ఎంతమంది ఊర్లను దత్తత తీసుకున్నారు? దొంగతనాలు మర్డర్లు చేసే సినిమాలే ఎక్కువ చూస్తారు. అంతే తమ్మి, చెడుగు పనులకే జల్దీ అలవాటు అవుతారు జనం. అయినా ఇప్పటి సంది క్రైమ్ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ లెక్క పోలీసుల సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. అప్పుడు గిసొంటి కథలు జరిగాయి. ఓ అక్క, గట్లా చేస్తే అయితే గిసొంటి సినిమాలే రావు. పెద్ద హీరోలకు అయితే పనే ఉండరు. ఇక ఊక అన్నేమో చెప్తావు. వెనకట అన్నదమ్ములు ఎట్లుండాలి, అత్త కోడలు ఎట్లుండాలి, గసొంటి సినిమాలు వచ్చేటి. ఓక, ఇప్పుడు ఎవరు కలిసే ఉంటలేరు కాబట్టి గసొంటి సినిమాలు తీస్తలేరు. నేను పోయి మస్తు పైసలు సంపాదించుకొస్తా. నీ బొంద సంపాదిస్తావు నడుసక్క. క్రైమ్ కథ అని అనవసరంగా మొన్న పిల్లగాని పానం తీసే. ఓ డైరెక్టర్ సార్లు, సినిమాలు తీసేటప్పుడు జర చూడుండ్రి. మంచి చెప్పకునే సరే గాని షెడ్ చెప్పకుండ్రి సార్లు. చెడిపోయేటోళ్ళే ఎక్కుంటారు. ఇంకా దొంగలు ఏమేమో చేస్తుండ్రు, నేను అట్లా చేస్తున్నానా? ఏమన్నా ఏమో కూర్చొని నీతులు చెప్తుంటాడా ఆమె ఉత్తుగా చెప్తుంటే. నువ్వు అయితే ఇంటికి రా, బొగాన్ల బువ్వ ఇంత ఆయన తింటా, నీకేముంచా ఊకో.